హలో బాగున్నారా? ఈరోజు నేను మజ్జిగ పులుసు చేశాను. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలంటే నేను బెండకాయతోటి మజ్జిగ పులుసు చేశాను అనమాట. బెండకాయలు ఒక 10 బెండకాయలు, ఈరోజు బెండకాయ ఫ్రై ప్లస్ బెండకాయ వేసి మజ్జిగ పులుసు సింపుల్గా చేస్తున్నాను అనమాట. పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను, దాన్ని కొంచెం బీట్ చేసి పెట్టుకున్నాను. బాండీ పెట్టాను, ఆ పోపు దినుసులు వేశాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు పోపులో వేసి ఆ తర్వాత నేను బెండకాయలు వేసి, ఎందుకంటే బెండకాయ ముక్కలు ఆయిల్లో ఒక్కరో ఫ్రై చేసిన తర్వాత మనం సాంబార్లో కానీ ఇట్లా వేసుకుంటే జిగురు అనేది సాంబార్కి అంతా అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కొంచెం ఆయిల్లో 1 నిమిషం అలా వేయించేసి, అంటే ఆయిల్ దానికి పట్టిందంటే మనకు సాంబార్ అంతా జిగురుగా ఉండదన్నమాట. పసుపు, ఆ తర్వాత ఒక్కసారి ఇలా మంచిగా ఇలా అనేసుకొని మూత పెట్టేసి, ఆ తర్వాత మనం ఈ పెరుగులో కొంచెం శనగపిండి వేసి, చెప్పాను కదా సింపుల్గా చేసుకోవడం అన్నమాట. అందుకని కొంచెం శనగపిండి వేసి మంచిగా బీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. నేను సింపుల్గా అన్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. కొంచెం ధనియా పొడి, కొంచెం సాంబార్ పొడి అన్నమాట వేసి మంచిగా బీట్ చేసేసుకున్నాను, అంటే ఉండలు కట్టకుండా ఉండడానికి. ఒక పెరుగు ప్యాకెట్ మంచిగా బీట్ చేసేసాను, మజ్జిగ, చిక్కటి మజ్జిగ అన్నమాట. ఇప్పుడు మనకు తగినంత వాటర్ పోసుకోవచ్చు. మనం మామూలుగా మజ్జిగ పులుసు చేసినప్పుడు కొబ్బరి, శనగపప్పు, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ నానబెట్టి మిక్సీ చేసుకొని వేసుకుంటాము. ఇప్పుడు సింపుల్గా చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు చేయాలంటే ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా అన్నమాట. కొంచెం ధనియాల పొడి వేసాను, సాంబార్ పొడి వేసాను, శనగపిండి వేసాను, మంచిగా మిక్స్ చేశాను. ఇప్పుడు చూసారా, బెండకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని దీంట్లో కలిపేద్దాం. ఒక పొంగు వచ్చేంత వరకు, అంటే ఒక ఉడుకు మంచిగా తెల్లుతుంది చూడండి, అలా ఉడికినంతసేపు ఉంచాలన్నమాట. నేను ఇంకా ఉప్పు వేయలేదు, మీరు గమనించారో లేదో. ఉప్పు వేస్తే విరిగిపోతుంది అంటారు కాబట్టి ఉప్పు వేయట్లేదు. చిక్కటి మజ్జిగ వేసాను. ఇప్పుడు మనము ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు, అంటే చిక్కదనాన్ని బట్టి అన్నమాట. మనకు చిక్కగా ఇష్టమైతే చిక్కటి మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, లేదా కొంచెం పలుచని చేసుకోవచ్చు. ఎటు శనగపిండి వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ వస్తుంది. కొద్దిగా కారం తక్కువ అనిపిస్తుందని కొంచెం కారం వేసాను అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ అవనిద్దాం. చాలా సింపుల్గా చేసేసుకున్నాం, ఎందుకంటే కలర్ మజ్జిగ పులుసు అంటే ఎల్లోగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం మళ్ళీ పసుపు వేసాను అన్నమాట. పచ్చగా ఉంటే మజ్జిగ పులుసు అనేది బాగుంటుంది. ఎప్పుడు బెండకాయలు తెచ్చినప్పుడు మనం బెండకాయ ఫ్రై చేసుకుంటాం కదా, ఒక 5-6 కాయలన్నా వేసి ఇట్లా మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫుల్ మూత పెట్టేస్తే విరిగినట్టు అవుతుంది, అందుకని ఇట్లా ఎటవాలుగా మూత పెట్టుకోవాలన్నమాట. చూసారా, బాయిల్ అవుతుంది. కొంచెం మంచిగా ఉడకనిద్దాం, మంచిగా బాయిల్ అవనిద్దాం. కొత్తిమీర వేసుకొని గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాం. ఎప్పుడు మంచిగా ఉడికి రెడీ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి, ఉడికేటప్పుడు వేసుకోకూడదు. లాస్ట్లో వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. చూసారా, రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా మనం మజ్జిగ పులుసు చేసేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మజ్జిగ పులుసు వేసుకొని అన్నంలోకి నెయ్యి వేసుకొని ఆవకాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.